హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనం వచ్చేసరికి ఏందనంటే, ప్రివిలేజ్ గురించి మాట్లాడుకోబోతున్నామనమాట. ఓకే. సో, చాలామంది సబ్‌స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పారు అనంటే, కొంచెం ప్రివిలేజ్ గురించి చెప్పండి అని చెప్పారనమాట. సో, అందుకే ప్రత్యేకంగా మీకోసం మీ గురించి నేను ఈరోజు ప్రివిలేజ్ మాటిచ్చాను కాబట్టి, ఈరోజు వచ్చేసరికి ఏందంటే, ప్రివిలేజ్ గురించి చెప్పబోతున్నా. రైట్. సో, ఫస్టు ఇది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే ఇప్పటివరకు ఇంకా మన ఛానల్‌ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఏంటి మీ దగ్గర నుంచే కొంచెం ఏదో మోటివేషన్ సో, ఇలా నేను కోరుకున్నాననమాట. ఎందుకనంటే మన ఫ్యామిలీ కొంచెం ఎక్స్‌పాండ్ అవ్వాలి. నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. అంటే ఎక్కువ కాంటెంట్ క్రియేట్ చేయడానికి. ఇంటర్ రిలేటెడ్ ఓకేనా. నేను ఏదైతే ఫేస్ చేశానో ఓకేనా. మన మన నెట్‌వర్క్‌లో మీరేదైతే ఫేస్ చేశారో ఓకేనా. సో, అవన్నీ వేరే వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండడానికి ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్‌ని ఓకేనా. సో, నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు షేర్ చేయడం, మీకు తెలిసిన నాలెడ్జ్ నాకు షేర్ చేయడం ఇలా ఆహ్, ఇది బోత్ వే కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి సో, కొంచెం ఫ్యామిలీ ఎక్స్‌పాండ్ అయితే కొంచెం బావుంటుందనమాట. ఓకేనా. సో, అది సంగతి. సో, ఇక విషయానికొస్తే ఏంటి అనంటే, ఈరోజు ఈ ప్రివిలేజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ప్రివిలేజ్ అంటే ఏంటి? సెకండ్ అసలు ప్రివిలేజ్ ఎందుకు వాడతాము? థర్డ్ అసలు ప్రివిలేజ్ ఎక్కడెక్కడ ఎలా క్రియేట్ చేయాలి? ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు? ఓకేనా. ఫోర్త్ అతి ముఖ్యంగా ప్రివిలేజెస్ పైన ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకేనా. నేను డామ్ షూర్‌గా చెప్తాను. మీరు అడిగే క్వెషన్స్ ఏదైతే ఉంటాయో ఓకేనా. చాలా యూనిక్‌గా ఉంటాయి. ఓకే. సో, అందుకే స్కిప్ జేయకుండా చూడండి. ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ ఇంపార్టెంటే. ఓకేనా. ఇక్కడ ప్రతి ఒక్క ఎవ్రీ సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఏదో మొత్తం వీడియో చూడాలని కాదు నేను జెప్పేది. ఎందుకనంటే ప్రతి ఒక్క ఎవ్వరు చెప్పినా గాని అంతా అప్ టు సమ్ ఎక్స్‌టెంట్ మాత్రమే చెప్తారు. బట్ నేను బ్యాక్‌గ్రౌండ్ రూల్ దీనికి ఏ విధంగా ఏది రెస్పాన్సిబుల్ అవుతది. అవన్నీ చెప్తాననమాట. ఓకేనా. సో, ఆహ్ మీకు తెలిసిందే గదా! అని స్కిప్ అయితే చేయకండి. ఓకేనా. ఎందుకనంటే ప్రివిలేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇంటర్వ్యూలో మంచి ఏది ఇలాంటి క్వెషన్స్ అయితే ఫర్ ష్యూర్‌గా అడుగుతారు. రైట్. సో, ఇప్పుడు ఇంక టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ ప్రివిలేజ్ అంటే ఏంటి? ప్రివిలేజ్ అంటే ఏంటి అనంటే కొంచెం పెగా టెర్మినాలజీ గాకుండా కొంచెం మన లేమన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ మీరు ఒక కాలేజ్‌కి వెళ్దాం అనుకుంటారు. ఓకేనా. కాలేజ్ జనరల్‌గా వాచ్‌మెన్ ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తారు? జనరల్‌గా ఐడీ కార్డ్. ఓకేనా. ఐడీ కార్డ్ ఉంటే ఓకే. పలానా ప్రివిలేజ్ ఉంది. అంటే పలానా యాక్సెస్ ఉంది. యాక్సెస్ అలో చేస్తారు. ఓకేనా. ఇదొకటయిపోయింది. సెకండ్ ఏమన్నా కలెక్టరేట్ లేకుంటే ఏమన్నా పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏదైతే ఉంటాయో ఓకేనా. సెక్రటేరియట్ లాంటి అలాంటివి ఓకేనా. బయట వాళ్ళకి అలో చేస్తారా? అలో చేయనియరు కదా! ఓన్లీ వాళ్ళకొచ్చరికి ఏంటి అనంటే కొంచెం మనకు ఏమన్నా ఐడీ కార్డ్ గానివ్వండి, లేకుంటే ఇంకేమన్నా ఇలా ఉంటే యాక్సెస్ టోకెన్స్ ఏదైతే ఇలా ఉంటే ఓకేనా. సో, అలాంటి వాళ్ళకి మాత్రమే అంటే డెసిగ్నేటెడ్ పర్సన్స్‌కి మాత్రమే అది అలో చేస్తారు. ఓకేనా. ఇక నేను ఆథెంటికేషన్, ఆథరైజేషన్ కోసం మాట్లాడట్ల. జస్ట్ నేనేం చెప్తున్నానంటే జస్ట్ ఒక లేమన్ లాంగ్వేజ్‌లో అర్థం అవ్వడానికి నేను చెప్తున్నా. ఓకేనా. ఇదనమాట. అంటే ప్రివిలేజ్ అంటే ఏంటి అనంటే, అంటే ఒక యాక్సెస్ చేసుకోవడం, లేదు అనంటే డినై ఇవ్వడం. అంటే డినై చేయడం. దేంట్లోకి? ఒక బిల్డింగ్‌లోకి వెళ్ళడానికి. ఓకేనా. ఇది మన లేమన్ లాంగ్వేజ్‌లో. అదే ఇప్పుడు మన టెర్మినాలజీలో మన పెగా టెర్మినాలజీలో మాట్లాడుకుంటే ఏంటి అనంటే, ఒక రూల్‌కి ఓకేనా. ఒక రూల్‌కి మనము యాక్సెస్ చెయ్యాలన్నా గాని, లేదు అనంటే డినై చేయాలన్నా గాని, మనము ప్రివిలేజ్ అన్నది వాడతా ఉంటాము. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడొక యాక్టివిటీకి పలానా యూజర్‌కి నేను ప్రొవైడ్ చేయాలనుకుంటా. అంటే యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటా. అంటే రన్ చేసి ఇప్పుడు రన్ కొడతాం గదా! ఆ రన్ చేసే ప్రివిలేజ్ ఏదైతే ఉంటుందో, ఆ రన్ చేసే ఏదైతే యాక్షన్ ఉంటుందో, అది నేను ప్రొవైడ్ చేయాలనుకుంటా ఒక పలానా యూజర్‌కి. అలాంటప్పుడు ప్రివిలేజ్ వాడుకోవచ్చు. లేదు పలానా యూజర్‌కి నాకు రిపోర్ట్స్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు యాక్టివిటీ అయిపోయింది కదా! రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. రిపోర్ట్స్ ఉంది కదా! ఆ రిపోర్ట్స్ రన్ చేయడానికి కుదరదు. అలాంటి టైంలో ప్రివిలేజ్ వాడతా. ఇదనమాట. అంటే ప్రివిలేజ్ ఈస్ ఎ రూల్ ఇన్ ఎ పెగా విచ్ యూజ్డ్ టు ప్రొవైడ్ యాక్సెస్ ఆర్ డినై టు పర్టిక్యులర్ రూల్స్. ఓకేనా. ఇదనమాట. అంటే రూల్ హైఫన్ యాక్సెస్ హైఫన్ ప్రివిలేజ్ అనేది ఒక కాన్సెప్ట్ అనే ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్‌లో ఇది బిలాంగ్స్ ఉంటుంది. ఇది దేని ఫ్యామిలీ అనంటే సెక్యూరిటీ అనే ఫ్యామిలీ అనమాట. సెక్యూరిటీ అనే ఫ్యామిలీలో ప్రివిలేజ్ అనేది ఉంటుంది. ఇది కాన్సెప్ట్. ఇది అర్థమైంది కదా! మనకు ప్రివిలేజ్ అంటే ఏంటి? దాని డెఫినిషన్ అర్థమైంది. ఓకేనా. దాని పర్పస్ కూడా అర్థమైంది. మరి ఇంతకుముందు నేను చెప్పాను కదా! రూల్స్ అని. మరి ఏమేమి రూల్స్‌కి మరి ఇది
ప్రివిలేజ్ అన్నది వాడతామనంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా? అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏమేం రూల్స్ అనంటే ఇక్కడ మనకు ఫస్ట్ యాక్టివిటీస్, అటాచ్‌మెంట్ కేటగిరీస్, కరెస్పాండెన్స్, ఫ్లో యాక్షన్స్, పార్స్, స్ట్రక్చర్ రూల్స్ అండ్ రిపోర్ట్ డెఫినిషన్ రూల్స్. ఈ పర్టిక్యులర్ రూల్స్ ఏదైతే ఉంటాయో ఆ రూల్స్‌కి మనము ప్రివిలేజ్ అన్నది వాడుకోవచ్చు. ఓకేనా? అది. ఇక చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేనేం జెప్పాను? రోల్ అని జెప్పాను. అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నాను? ఒక యూజర్ అనో ఇలా ఏదో ఒకటి నేను చెప్తున్నాను కదా! మేనేజర్ అనో, హెచ్ఆర్ అనో, అడ్మిన్ అనో ఇలా కొన్ని రోల్ చెప్తున్నా. ఓకేనా? ఒక పర్టిక్యులర్ రోల్ అని చెప్తున్నా. ఓకేనా? ఇదన్నమాట సంగతి. రైట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటి? ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అనంటే ఏది సర్కమ్‌స్టాన్స్ అండ్ టైమ్ బౌండ్ ఆపరేషన్‌కి సంబంధించిన ఏదైతే మనకు ఆపరేషన్స్ ఉంటాయో అవి ప్రివిలేజ్‌కి యాక్సెప్ట్ చెయ్యదు. అంటే పైగా టెర్మినాలజీలో మాట్లాడుకుంటే సర్కమ్‌స్టాన్స్ అండ్ టైమ్ బేస్డ్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ప్రివిలేజ్ రూల్స్. ఇది కావాలని ఇంటర్వ్యూలో ఇలాంటి క్వెషన్స్ ఇస్తారు. ఓకేనా? టైమ్ బౌండ్ అంటే ఎస్ఎల్ఏ ఇలాంటివి మనకు పనికొస్తాయన్నమాట. ఓకేనా? సర్కమ్‌స్టాన్స్‌లో కూడా మనకు డేట్ అండ్ టైమ్ ఉంటుంది కదా! యాస్ ఆఫ్ డేట్ అని. ఓకేనా? సో, అలా అన్నమాట. సర్కమ్‌స్టాన్స్‌కి సంబంధించిన ఏదైతే ఉంటాయో అవి మనకు ప్రివిలేజ్ కింద పనికి రాదు. ఓకేనా? వి డోంట్ యూజ్ దీస్ పర్టిక్యులర్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ ది ప్రివిలేజ్ రూల్. ఇది సంగతి. అయిపోయింది కదా! రూల్స్‌ది అయిపోయింది. అంతే అయిపోయింది. మరి ఇది ఎక్కడ కాల్ చేస్తాము? ఎట్లా క్రియేట్ చేస్తాము? ఎట్లా సో అండ్ సో అని అంటే ఏం లేదు. నేను స్టార్టింగ్ ఏం చెప్పినా సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది కదా! ఆ సెక్యూరిటీ ఫ్యామిలీ నుంచెళ్ళి ప్రివిలేజ్ వచ్చిందని చెప్పినా కదా! ఫస్ట్ మనం ఎక్కడికెళ్తామంటే సెక్యూరిటీకెళ్దాం. సెక్యూరిటీకెళ్ళి ఒక ప్రివిలేజ్ ఉంది కదా! ఒక ప్రివిలేజ్ క్రియేట్ చేద్దాం. ఒక శాంపుల్ ఒక ప్రివిలేజ్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ మనకు ఓటీపీస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు టైమ్ ఉంటే మీరు చూడండి. అంటే ఏ విధంగా ఎలా ఉంటుంది సో అండ్ సో అన్నది. రైట్. ఒకసారి మనం క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేద్దామనంటే సింపుల్‌గా మనకు తెలవందేముంది ఇంక నార్మల్‌గా ఏ రూల్ ఎట్లా అయితే మనం క్రియేట్ చేస్తామో అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకు కంటెక్స్ట్ ఏంటి? సమ్ ఏదో కంటెక్స్ట్. ఇక్కడ ఆల్రెడీ నాకుందా? లేదా? ఒకటి చూద్దాము. యాహ్! ఇదొకటుంది నాకు. ఈ కంటెక్స్ట్‌లో నేనొక ప్రివిలేజ్ అన్నది క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేసిన. అయ్యో! ఇక్కడ ఏం లేదే! మరి కాన్ఫిగర్ చేయడానికి మరెలా? మరెలా పిక్ అవుతుంది? రూల్ రిజల్యూషన్ ఎలా తీసుకుంటుంది ఆల్గోరిథము? ఇక్కడ ఏం లేదు కదా! మనకి ఇన్వోక్ చేయడానికి ఏం లేదు. కాన్ఫిగర్ చేయడానికి ఏం లేదు. ఎడిట్ చేయడానికి ఏం లేదు. మోడిఫై చేయడానికి ఏం లేదు. యాడ్ చేయడానికి ఏం లేదు. డిలీట్ చేయడానికి ఏం లేదు. మరి దీన్నేం జేయాలి? క్వెషన్ ఏంటి? అంటే సింపుల్‌గా ఏం లేదు. ఒక ప్రివిలేజ్ క్రియేట్ చేసి సేవ్ కొడితే సరిపోతది. ఓకేనా? ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసినావు. మరి ఇదొచ్చేసరికి డిక్లరేటివ్ రూల్ కాదు కదా! ఒక్కసారి క్రియేట్ చేసి ఒక మూలకు కూర్చుంటే ఆటోమేటిక్‌గా అదే పిక్ అయితది. ఇట్లా కాదు కదా! డిక్లరేటివ్ రూల్ కాదు. ఈ డిక్లరేటివ్ నెట్వర్క్ అస్సలు కాదు. మరెలా? పక్కా ఇది రన్ అవ్వడానికి అంటే రూల్ రెజల్యూషన్ పిక్ అవ్వడానికి ఇదెక్కడో ఒక దగ్గర ఇన్వోక్ చేయాలి కదా! రైట్. ఇంటర్వ్యూ క్వెషన్ నంబర్ 2. ఏ ప్లేసెస్‌లో ఈ ప్రివిలేజ్ అన్నది నువ్వు ఇన్వోక్ చెయ్యాలి అనే క్వెషన్‌కి ఇప్పుడు ఆన్సర్ చూస్తున్నాం. ఫస్ట్ ఎక్కడ చెయ్యాలి అనంటే నువ్వు ఏ రూల్‌లో అయితే నువ్వు యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకున్నా గానీ, డినై చేయాలనుకున్నా గానీ, ఒక రూల్ ఉంటుంది గదా! ఆ రూల్‌లో నువ్వొచ్చేసరికి ఏంటి అనంటే, నువ్వు ఇది ప్రొవైడ్ చెయ్యాలి. రైట్. సో, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇంకొకటి నేను క్వెషన్ ఏస్తాను. ఓకేనా? సో, స్కిప్ జేయకుండా చూడండి. సో, చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అది. రైట్. సో, ఇక్కడ మనకు ఇది యాక్టివిటీ ఏదో ఒక యాక్టివిటీ తీసుకున్నాను. డమ్మీ ఏదో ఒకటి యాక్టివిటీ మనకున్నది యాస్ ఆఫ్ నౌ. సో, దీనిలో సెక్యూరిటీ ట్యాబ్ ఉంటుంది కాబట్టి, సెక్యూరిటీ ట్యాబ్‌లో మనకొచ్చేసరికి ఏంటంటే ప్రివిలేజ్ క్లాస్ అండ్ నెక్స్ట్ ప్రివిలేజ్. ఇదొకటి. ఇక్కడ సేవ్ చేస్తే సరిపోతది. ఇదొక ప్లేసు. ఇదొక్కటే ప్లేసా అనంటే ఇంకొక ప్లేస్ గూడా ఉంది. మాండేటరీలీ మీరు 2 ప్లేసెస్‌లో మనము ఇన్వోక్ చేయాలి ప్రివిలేజ్. ఇంకొక ప్లేస్ ఎక్కడ అనంటే రైట్. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు దీంట్లో మనకు ఇది ఆపరేటర్ తీసుకున్నాం గదా! ఇది ఆపరేటర్. ఈ ఆపరేటర్‌లో మనకు యాక్సెస్ గ్రూప్ ఉంటుంది. జనరల్‌గా నేను యాక్సెస్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ దీంట్లో ఇంకొక క్వెషన్ గూడా ఉంది. అది గూడా చెప్తాను నేను. అన్నీ డిస్కస్ చేస్తాను లాస్ట్‌కి. రైట్. ఇది యాక్సెస్ గ్రూప్. ఈ యాక్సెస్ గ్రూప్‌లో మనకేముంటుంది? మనకు చాలా కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత మనకు రోల్స్ ఉంటుంది గదా! మరి ఏ రోలు? రోల్స్ ఉంటుంది దీనికి? అడ్మినా? హెచ్ఆరా? ఆథరా? యూజరా? మేనేజరా? ఇవి ఉంటాయి గదా! ఇదన్నమాట. సో, ప్రస్తుతం ఇక్కడ మనకు అడ్మిన్ ఉంది గాబట్టి, మన టెస్టింగ్ పర్పస్ గాబట్టి అడ్మిన్ తీసుకుంటున్నాను. సరే తీసుకుందాం ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే మనకు
ప్రెజెంట్ ఉన్న క్లాస్‌లో నేను ఓన్లీ ప్రివిలేజ్ గురించి కాన్సంట్రేట్ చేస్తాను. బట్ ఇది కొంచెం అర్థమైతేనే గదా! మనకిది అర్థమైతది. సో, అందుకే డీప్‌గా వెళ్ళకుండా ఓన్లీ నేను ఏఆర్ఓ గురించి అంటే యాక్సెస్ రూల్ టు ఆబ్జెక్ట్ గురించి చాలా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏఆర్ఓ గురించి అంటే యాక్సెస్ రూల్ టు ఆబ్జెక్ట్ గురించి మీకు కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ నేను దీనిపైన గూడా ఒక చక్కటి వీడియో అయితే నేను కాంటెంట్ అయితే క్రియేట్ చేస్తాను. రైట్. సో, ఈ ఏఆర్ఓ ఓ అంటే ఏంటి? ఆబ్జెక్ట్. అంటే యాక్సెస్ రోల్ టు ఆబ్జెక్ట్. యాక్సెస్ రోల్ ఆల్రెడీ మనం చూసినాం. అంటే ఒక యాక్సెస్ గ్రూప్‌లో మనకు రోల్స్ ఉంటుంది కాబట్టి, ఆ మేనేజరా, అడ్మినా, యూజరా, ఆథరా, ఇట్లుంటాయి కదా మనకు. రైట్. మరి ఆ యొక్క రోల్‌లో మనము ఆ పర్టిక్యులర్ రోల్‌కి మనము యాక్సెస్ రోల్ టు ఆబ్జెక్ట్ అని చెప్పినాం. అంటే ఒక ఓ అన్నది ఎక్స్‌ట్రా యాడ్ అయింది. యాక్సెస్ రోల్‌కును, యాక్సెస్ రోల్ టు ఆబ్జెక్ట్‌కి ఒక ఓ అన్నది ఎక్స్‌ట్రా యాడ్ అయింది. ఓ అంటే ఏంటి? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? క్లాస్ అంతే ఏం లేదు సంగతి. అంటే పలానా క్లాస్‌లో నువ్వు రీడ్ ఇన్‌స్టెన్స్, రైట్ ఇన్‌స్టెన్స్, డిలీట్ ఇన్‌స్టెన్సెస్ నువ్వు యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నావా? డినై చేయాలనుకుంటున్నావా? అనేది ఇక్కడ డిఫైన్ చేయాల. రీడ్ రూల్స్, రీడ్ ఇన్‌స్టెన్సెస్, రైట్ ఇన్‌స్టెన్సెస్, డిలీట్ ఇన్‌స్టెన్సెస్ ఇక్కడ చూడండి. రీడ్ రూల్స్ అలానే రిపోర్ట్స్. ఇది సంగతి. మరి 5 ఏంటి? 1 ఏంటి? 2 ఏంటి అనంటే ఇది ఇంకో కాన్సెప్ట్. ఇదేంటి అనంటే లెవెల్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చరికి ఏందంటే మనకు లెవెల్స్. ఈ ప్రొడక్షన్ లెవెల్ నెక్స్ట్ వచ్చరికి ఏందంటే డిస్క్రిప్షన్. ఇందులో 5 వచ్చరికి ఏందంటే ప్రొడక్షన్ లెవెల్ అన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు అక్కడ మనం 5 ఇచ్చామనుకో అంటే ప్రొడక్షన్ లెవెల్ వరకి మనం అక్కడ ఏదైతే రీడ్ ఇన్స్టెన్స్ ఉందనుకో అంటే వాడు ఆ ఇన్సిడెంట్ చూడగలడు. ఏ లెవెల్ వరకు? 5 లెవెల్ వరకు అనంటే ప్రొడక్షన్ లెవెల్ వరకు వాడు ఆ రీడ్ చూడగలుగుతాడు. ఆ ఇన్స్టెన్స్‌ని చూడగలుగుతాడు. రీడ్ దాని తర్వాత రైట్ ఉంది. అంటే వాడు దాన్ని ఎడిట్ చేయగలుగుతాడు. ఏ లెవెల్ వరకు? ప్రొడక్షన్ లెవెల్ వరకు. నెక్స్ట్ డిలీట్ ఇన్స్టెన్స్ 5 పెట్టినాను అనంటే ప్రొడక్షన్ లెవెల్ వరకు నేను ఆ యొక్క పర్టిక్యులర్ రూల్ ఆ పర్టిక్యులర్ క్లాస్‌లో ఉన్న రూల్‌కి నేనొచ్చేసరికి ఏంటి అనంటే డిలీట్ గూడా చేయగలుగుతాను అనేది అక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు 5 అయిపోయింది. నెక్స్ట్ అలానే మనకు స్టేజింగ్ ఉంటుంది. ఓకేనా? అంటే ప్రీ ప్రొడక్షన్ ఉంటుంది. తర్వాత క్యూఏ ఉంటుంది. తర్వాత డెవలప్‌మెంట్ ఉంటుంది. తర్వాత శాండ్ బాక్సింగ్ దాని తర్వాత 0 ఇస్తే ఏంటి అనే క్వెషన్ ఇస్తాడు. అంత ఫటాఫట్ చెప్పేస్తారు. 5 అంటే ఇది అదేదో చెప్తారు. మరి 0 ఇస్తే? అంటే 0 ఇస్తే డినై అన్నమాట. ఓకేనా? 0 ఇస్తే డినై. ఇది సంగతి. అంటే ఏం లేనట్టు ఇంక డినై అంటే ఇంక యాక్సెస్ రెస్ట్రిక్ట్ చేసినట్టన్నమాట. ఓకేనా? సో, ఇది సంగతి. అందుకే ఇక్కడ నేను మీకు కన్‌ఫ్యూజింగ్‌గా రిమూవ్ చేయడానికి నేను ముందే ఏం చేశానంటే 5, 5 అని ఒక క్లియర్ చేశాను. అప్పుడు మీకు అర్థమైంది కదా! ఇదేంటి? ఎందుకు మనం ప్రొవైడ్ చేస్తున్నాం? సో అండ్ సో అన్నట్టు. ఇది కొంచెం కిందికొస్తే ఇక్కడ మనకేముంది? ప్రివిలేజ్ ఉంది. ఆ ప్రివిలేజ్ ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. ఓకేనా? సో, ఈ పలానా క్లాస్‌లో నాకొచ్చేసరికి ఏందనంటే ఎన్ని ప్రివిలేజ్ ఉన్నాయి? చూద్దాం. హ్మ్. ఇంకేది అప్‌డేట్ అవ్వలేదా? ఇదే. సారీ. నేనిక్కడ క్లాస్ ఇస్తున్నా. రైట్. సారీ. ఇక్కడ లెవెల్ ఉంది. మరి ఏ లెవెల్ వరకు నాకు కావాలి? 5 లెవెల్ వరకు. సింపుల్ అంతే. 5 అంటే ఏంటి? ప్రొడక్షన్ లెవెల్. ప్రొడక్షన్ లెవెల్ వరకు నాకు కావాలి. అంతే ఏం లేదు ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ప్రివిలేజ్ ఇచ్చాను గదా! ఇక్కడేమన్నా ఉందా ఇప్పుడు? ఇక్కడ నాకేమన్నా యాక్సెస్ రోల్ ఎక్కడెక్కడ కాన్ఫిగర్ చేశాను ఏమన్నా ఉందా? లిస్ట్ ఏమీ లేదు. బట్ ఇప్పుడొస్తది చూడండి ఒక్కసారి. దీన్ని సబ్మిట్ కొడతాను. సేవ్ చేస్తాను. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఏం రావట్లేదా? ఒకసారి దీన్ని ఒకసారి రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి సబ్మిట్ చేసి మళ్ళీ సేవ్ కొట్టి ఒక్కసారి ఇది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసింది. ఓకేనా? అంటే ఈ పలానా యాక్సెస్ రోల్‌లో నాకు ఈ అడ్మిన్ అనే రోల్‌లో నాకు ఈ పలానా క్లాస్‌లో నాకొచ్చేసరికైతే పలానా రూల్ సెట్‌లో నాకిది ఇన్వోక్ అయ్యి ఉంది. అంటే రెఫరెన్స్డ్ అయ్యి ఉంది అన్నట్టు మనకిక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ప్రివిలేజ్ గురించి. రైట్. అంతా బానే ఉంది. పర్ఫెక్ట్. ఓకే. ఇదంతా బానే ఉంది గదా! మరి ఎక్కడెక్కడ ఇన్వోక్ చేస్తే ఈ ప్రివిలేజ్ అన్నది ఎక్కడెక్కడ ఇన్వోక్ చేయాలి అనంటే మీరేం చెప్తారు అనంటే, మనం ఏంటి యాక్సెస్ రోల్ టు ఆబ్జెక్ట్‌లో మనకొకసారి ప్రివిలేజ్ ఉంటుంది అని చెప్తాడు. ఇంకొకటి ఎక్కడ మనం ఇన్వోక్ చేయాలి అనంటే, రూల్‌లో అంటే మనం లిస్ట్ ఆన్ ఏదైతే రూల్స్ ఉంటాయో, ఆ రూల్‌లో మనకు సెక్యూరిటీ ట్యాబ్ ఉంటుంది గదా! ఆ సెక్యూరిటీ ట్యాబ్‌లో మనకొచ్చేసరికి ఏందంటే, మనకు ప్రివిలేజ్ అని ఉంటుంది. దేర్ యూ కెన్ ఇన్వోక్ అని చెప్తాం. అంత బానే ఉంటది. అప్పుడు ఇంటర్వ్యూయరు జాగ్రత్తగా వినండి. అప్పుడు ఇంటర్వ్యూయరు
ఒక క్వశ్చన్ చేస్తాడు. ఓకే. మరి ఫ్లోలో ప్రివిలేజ్ ఎక్కడ కాల్ చేస్తావు అని అంటాడు. ఫ్లోలో సెక్యూరిటీ ట్యాబ్ ఉంటుందా? అప్పుడు క్వశ్చన్ బ్లాక్ అయిపోతుంది. అరే మనం అంత అబ్జర్వ్ చేయలేదు, మరి ఫ్లోలో సెక్యూరిటీ ట్యాబ్ ఉంటుందా? అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది బేసిక్ క్వశ్చనే కదా మరి. హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ ప్రివిలేజ్ అంటే ఎస్ ఐ యామ్ అంటావు. మరి ఫ్లోలో ఎట్లా కాల్ చేస్తావు అని అంటే అయిపోయింది. సో ఇది సంగతి. ఒక ఫ్లో ఓపెన్ చేద్దాం, మీకే చూపిస్తాను ఆ ఫ్లోలో ఎట్లా చేస్తాం ఏంటి సాంగ్స్ అన్నట్టు. ఈ ఫ్లో సరే ఇదొకటి ఏదో ఒకటి మనకి టెస్టింగ్ పర్పస్ కాబట్టి ఓపెన్ చేస్తున్నాం. ఇక సెక్యూరిటీ ఉందా? లేదే. మరి ఎలా? ఎక్కడ కాల్ చేస్తావు అని అంటే ఏం లేదు. ప్రాసెస్లో ఇక్కడ మనకు సపరేట్ ఒకటి ఉంటుంది సెక్యూరిటీలో. ఇక్కడ ఈ సెక్యూరిటీలో ఇక్కడ మనకు ప్రివిలేజ్ ఇట్లా ఉంటుంది. ఓకేనా? అంతే తప్ప సెక్యూరిటీ ట్యాబ్ ఉండదు. ఓకే. సో ఇక్కడ మనం డెడికేటెడ్ సెక్షన్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనము ఏదైతే మనకు ఉన్నాయో ఈ విధంగా మనం కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా అడుగుతారనమాట. ఓకే. సో ఇది సంగతి. చాలా జిమ్మిగ్లేసియా చాలా ఇట్లా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటారు. బట్ అసలు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? అది సంగతి. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఒకసారి మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ఇంకా మనం నేర్చుకుందాం. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే దీంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే మనకు ఈ ప్రివిలేజ్ అన్నది క్రియేట్ చేసాము, అంత అయిపోయింది. మళ్ళీ రూల్ రెజల్యూషన్కి ఏదో ఒకటి పిక్ చేయాలి కదా, రెస్పాన్సిబుల్ ఉండాలి కదా. మరి ఏ రూల్ రెస్పాన్సిబుల్ అని అంటే ఒక ఓటీపీ ఫంక్షన్ ఉంది. దాన్ని ఏం చెప్తామంటే హ్యావ్ ప్రివిలేజ్ అని చెప్తా ఉంటాం. ఆ హ్యావ్ ప్రివిలేజ్ వచ్చరికి ఏంటి అని అంటే మనకు రూల్ రెజల్యూషన్ ప్రాసెస్లో ఏదైతే ఆ ప్రాసెస్లో అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్స్లో ఒక ఒక యాక్టివిటీ కానివ్వండి, ఒక రిపోర్ట్ డెఫినేషన్ కానివ్వండి, ఒక కరెస్పాండెన్స్ కానివ్వండి, ఒక రిపోర్ట్ ఏదైతే ఉంటాయో ఇవి పిక్ అయినప్పుడు ఫస్ట్ దాన్ని ఏం చెక్ చేస్తుంది అని అంటే నార్మల్గా ఈ ఆథరైజేషన్ కొంచెం అన్ని పక్కన పెడితే ఏం చెక్ చేస్తుంది అంటే ప్రివిలేజ్. అంటే ప్రివిలేజ్ ఎట్లా చెక్ చేస్తుంది అని అంటే హ్యావ్ ప్రివిలేజ్ అనేది ఒక ఓటీపీ ఫంక్షన్ అని చెప్పాను కదా. అది ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్టిక్యులర్ రూల్కి ప్రివిలేజ్ ఉంటే మనకు ఏం రిటర్న్ చేస్తుంది అని అంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ లేదు అని అంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. అంతే, ఏం లేదు. ట్రూ అని పెడితే ఆ ట్రూ అన్నది రూల్ రెజల్యూషన్కి ఏం చేస్తారంటే పిక్ చేసుకుంటుంది. ఆ రూలేషన్ ఆల్గరిథమ్ని ఐడెంటిఫై చేస్తుంది. ట్రూ అని వచ్చింది అనుకో మరి ఉన్నాయా లేవా పలానా యూజర్కి పలానా యాక్సెస్ గ్రూప్కి మరి ఉందా లేదా వీటికి సో అండ్ సో అన్నట్టు చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ లేదు అంటే ఎర్రర్ త్రో చేస్తుంది. మన లాగ్స్లో కానివ్వండి ఎక్కడ నుంచి చూసుకోవచ్చు మనం. ఇది సంగతి అనమాట. ఓకేనా? అర్థమైందా? సో ఈ ఓటీపీ ఫంక్షన్ ఏంటి అని అంటే హ్యావ్ ప్రివిలేజ్ చెప్పాను కదా. ఈ హ్యావ్ ప్రివిలేజ్ వచ్చరికి ఏంటి అని అంటే ఇది మనకు రిటర్న్ చేస్తుంది. ఏంటి? ఒక ప్రివిలేజ్ ఒక పర్టికులర్ రూల్కి నాకు ప్రివిలేజ్ ఉంటే గనక ఇట్ రిటర్న్స్ టు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రివిలేజ్ దెన్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ 0 or 1 అంటే బులియన్ ప్రాపర్టీ అంటే బులియన్ లాగా ఇది ఫంక్షన్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు హిస్టరీ చూస్తే ఇక్కడ ఏంటి రిటర్న్స్ టు ఇఫ్ యాక్సెస్ గ్రాంటెడ్ ఫర్ ది ప్రివిలేజ్. అదనమాట సంగతి. ఓకేనా? ఇది ఇంకొకటి కూడా ఉంది. హ్యావ్ ప్రివిలేజ్ అని ఒక ఓటీపీ యాక్టివిటీ ఉంది. ఇది వచ్చరికి కింద జావా యూజ్ చేస్తారు. దీంట్లో ఒక్కసారి మనము ఈ హ్యావ్ ప్రివిలేజ్ అన్నది ఏ విధంగా వాడతారో ఒక్కసారి మనం చూద్దాం. ఓకేనా? ఎందుకంటే డీప్గా నేర్చుకోవాలి కాబట్టి. ఇక్కడ చూడండి బులియన్ ఇక్కడ ట్రూ వస్తుంది. ట్రూ వస్తే సంథింగ్ ఏదో ఇక్కడ ఇదంతా నాకు జావా ఫంక్షనాలిటీ అన్నది రన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా చెక్ చేస్తుంది. అంటే రూల్ రెజల్యూషన్ ఆల్గరిథమ్ చెక్ చేయాలి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్పు అంతా చెక్ చేయాలి కాబట్టి ఈ విధంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్. ఓకేనా? ఇంకా చాలా రూల్స్ రెస్పాన్సిబుల్, బట్ మీకు క్లియర్గా ఉండడానికి ఇవి ఒకటి చెప్పి సరిపోతుంది. మ్యాక్సిమం అడుగుతారా అడగరా అన్న సెకండరీ థింగ్. అడిగితే మనం మినిమం ఆన్సర్ అని చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాం. ఓకేనా? అన్ని గుర్తున్న రూల్ ఏం లేదు కదా, జస్ట్ అప్పర్ చెప్పి సరిపోతుంది. ఓకేనా? సో ఇది సంగతి. ఇది ప్రివిలేజ్ గురించి కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు కొంచెం మనకు ఇంటర్వ్యూ కాన్సెప్ట్స్ ఆల్రెడీ దీంట్లో మనం 3 క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో నేను అది కవర్ చేశాను. అన్ని యూనికే ఉన్నాయి కదా. రైట్. ఇంకొకటి కామన్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పుడు యూజర్కి అంటే ఆపరేటర్కి ఆపరేట్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆపరేటర్ ఐడి అండ్ ప్రివిలేజ్. ఇది కామన్ క్వశ్చన్. చాలా అంటే చాలా మంది అంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోయి ఏదేదో ఆన్సర్ చెప్తారు. చిన్నగా ఒకటి మీకోటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, సెక్రటేరియట్ కానివ్వండి, పబ్లిక్ అడ్మిన్ కానీ, కాలేజే కానివ్వండి. ఓకేనా? మనం ఏంటి, మనం ఒక యూజర్ అంటే మన ఒక స్టూడెంట్. ఓకేనా? స్టూడెంట్ అంటే ఏంటి, మనకు బిల్డింగ్ అంటే ఒక అప్లికేషన్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఒక ఐడి కార్డ్ అంటే ఏంటి, అది యాక్సెస్ అండ్ నథింగ్ బట్ ప్రివిలేజ్ అని చెప్పుకుందాం. సో ఈ విధంగా అంటే నువ్వేంటి ఒక యూజర్కి ప్రివిలేజ్కి ఏంటి అసలు
రిలేషన్‌షిప్ ఏంటి అనంటే పెగా టర్మ్‌లో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆపరేటర్ ఐడీ. ఈ ఆపరేటర్ ఐడీకి మల్టిపుల్ యాక్సెస్ గ్రూప్స్ ఉండొచ్చు. బట్ డిఫాల్ట్ ఒకటే యాక్సెస్ గ్రూప్ గదా! అది మనకందరికీ తెలిసిందే. రైట్. అంటే యాక్సెస్ గ్రూప్ అంటే ఏంటి? అంటే పలానా ట్రిపుల్ బ్రాంచ్ అను, సీఎస్ఈ బ్రాంచా, మెకానికల్ బ్రాంచా, మరి ఏ బ్రాంచ్? మరి పలానా కాలేజేనా? ఉంటది కదా! అది సంగతి. దాంట్లో యాక్సెస్ గ్రూప్‌లో మనకు మల్టిపుల్ రోల్స్ ఉంటాయి కదా! రోల్స్ ఉంటాయి కదా! ఓకేనా? అంటే నువ్వు లెక్చరర్ గావచ్చు, లేకుంటే స్టూడెంట్ గావచ్చు, లేకుంటే ల్యాబ్ అసిస్టెంట్‌లా గావచ్చు, హెచ్ఓడి గావచ్చు, డీన్ గావచ్చు. ఓకేనా? ఇలా ఉంటాయి. ఈ రోలు అంటే మన రోల్ ఏంటి అసలు? ఇదనమాట. అంటే మనకు ఆపరేటర్ ఐడీలో యాక్సెస్ గ్రూప్ ఉంటుంది. యాక్సెస్ గ్రూప్‌లో యాక్సెస్ రోల్ ఉంటుంది. అయిపోయింది. రోల్‌లో మరి పలానా లెక్చరర్ ఉన్నామనుకో, ఆ లెక్చరర్ అన్ని క్లాసెస్ చెప్తాడా? అన్ని సబ్జెక్ట్ చెప్తాడా? చెప్పడు గదా! ఫర్ సపోజ్ ఇప్పుడు జావా అనేది ఒకటి సీఎస్‌సి తీసుకుందాం. జావా అనేది ఒక సబ్జెక్ట్. ఆ జావా అంటే జావా మాత్రమే చెప్తాడు. సి లాంగ్వేజ్ అని చెప్తాడు తను. చెప్పలేడు గదా! లేకుంటే ట్రిపుల్‌ఈకెళ్ళి ఎలక్ట్రికల్ మెషిన్స్ గురించి చెప్పమంటే చెప్తాడా? చెప్పడు కదా! తను రాదు కాబట్టి చెప్పాడు. సో, ఈ విధంగా ఇట్లనే అనమాట. అంటే మనము ఇక్కడొచ్చేసరికేందంటే యాక్సెస్ ఆపరేటర్, నెక్స్ట్ యాక్సెస్ గ్రూప్, తర్వాత యాక్సెస్ రోల్స్. యాక్సెస్ రోల్ టు ఆబ్జెక్ట్ అనంటే, ఈ యాక్సెస్ రోల్ టు ఆబ్జెక్ట్‌లో వచ్చరికి ఏంటి అనంటే, దెన్ ఇట్ డిసైడ్స్ ఏ లెక్చరరు ఏ డిపార్ట్‌మెంట్‌కెళ్ళి, ఏ క్లాసెస్‌కి వెళ్ళి, ఏ సెక్షన్‌కి వెళ్ళి, ఏ సబ్జెక్ట్ చెప్పాలి అన్నట్టు డిసైడ్ చేస్తది. ఇక్కడ కూడా అంతే అనమాట. అంటే ఈ యాక్సెస్ రోల్ టు ఆబ్జెక్ట్‌లో ఆబ్జెక్ట్ అంటే ఇద్దరం డిస్కస్ చేసాం కదా! క్లాసు. ఆ క్లాస్‌లో మనం వచ్చరికేందంటే రీడ్ ఇన్‌స్టెన్స్, రైట్ ఇన్‌స్టెన్స్, డిలీట్ ఇన్‌స్టెన్స్. అది ఇన్‌స్టెన్సెస్ కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, ఇదో చూసాం మనం ఇదంతా. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ వి హావింగ్ ఎ ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్‌లో మనము మనం ఇంతకుముందు ఏదైతే మనం క్రియేట్ చేసామో, ఆ ప్రివిలేజ్ మనం ఇన్వోక్ చేస్తే అప్ టు విచ్ లెవెల్ యూ ఆర్ ప్రొవైడింగ్ దట్ ప్రివిలేజ్ అన్నది మ్యాటర్. సో, దిస్ ఈస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ఆపరేటర్ ఐడీ అండ్ ఇది ప్రివిలేజ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో, ఇదే అన్నమాట. ఇంత ఇంటర్‌లింక్డ్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి. ఇదంతా ఇంటర్‌లింక్డ్ అయ్యే రూల్ రెజల్యూషన్ అనేది పిక్ చేసుకుంటుంది. కరెక్ట్ రైట్ కంటెక్స్ట్‌లో రైట్ రూల్‌కి అది ప్రొవైడ్ చేస్తది. ఇఫ్ ఇన్ కేస్ లేదు ఫెయిల్ అయిందనుకో ఎర్రర్ త్రో చేస్తది. సో, ఇది సంగతి. ఓకేనా? సో, ఈరోజు మనం వచ్చరికేందంటే ప్రివిలేజ్ గురించి మాట్లాడుకున్నామనమాట. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ మాక్సిమం నేను కవర్ చేస్తాను. ఇంకేమన్నా మిస్ అయితే అది మీరు కామెంట్ బాక్స్‌లో మీరది మెన్షన్ చేయండి. ఓకేనా? అక్కడ కూడా డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా? అది సంగతి. అండ్ ఇంకొకటి వచ్చరికేందంటే డైలీ నేనొచ్చేసరికేందంటే మన కమ్యూనిటీలో నేను డైలీ ఒక క్వెషన్ అయితే ఏస్తా ఉంటాను. ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకేనా? సో, అక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేసేయండి. కమెంట్స్ అప్పుడప్పుడు నేను పోల్ పెడతా ఉన్నాను. లేకుంటే కమెంట్స్ పెడతా ఉంటాను. సో, ఐయామ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇప్పుడు మనకిప్పుడు ఆల్మోస్ట్ ఒక 350 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఆ 350 సబ్‌స్క్రైబర్స్ నాకు అట్‌లీస్ట్ ఒక 50-60% అక్కడ నాకు అటెండెన్స్ ఉంటే మనకేంటి అనంటే అందరి థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అసలు అందరూ సేమ్ పేజ్‌లో ఉన్నారా? లేదా? మరందరం కరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నామా? లేకుంటే ఇంకేమన్నా అప్రోచ్ చెప్తున్నామా? ఓకేనా? మళ్ళీ దాని తర్వాత యూనిక్ క్వెషన్స్ ఏదైతే ఉంటాయో మనం షేర్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, అట్లా మనకు ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి చాలా అంటే చాలా ఈజీ వేలో మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ మనకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి మన పెగా ఫ్యామిలీలో షేర్ చేయండి. ఎందుకనంటే ఈరోజు చెప్పినయి కొన్ని యూనిక్స్ ఉంటాయి. కొన్ని అందరికి తెలిసిందే ఉండొచ్చు. ఓకేనా? బట్ కొంతమందికైతే తెలవదు గదా! ఈ ప్రివిలేజ్ అన్నది మేబీ వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా అయితది కావచ్చు. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి. అది సంగతి. ఓకేనా? సో, ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి కొంచెం ఎంకరేజ్‌మెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కాంటెంట్ మళ్ళీ క్రియేట్ చేస్తాను. డైలీ వైస్‌గా క్రియేట్ చేస్తా ఉంటాను. ఓకేనా? సో, మీకు పెగా గురించెల్లి, ఇంటర్వ్యూ కాన్సెప్ట్ గురించెల్లి, కెరియర్ కాన్సెప్ట్ గురించెల్లి ఓకేనా? ఎవ్రీథింగ్ మీకు టైమ్ టు టైమ్ అప్డేట్ ఇస్తా ఉంటాను డైలీ బేసిస్. ఓకేనా? సో, చలో మరి హ్యాపీ లెర్నింగ్, హ్యాపీ పెగా. బాయ్. టేక్ కేర్.